సో తెలంగాణలో ఆల్మోస్ట్ కాంగ్రెస్ పాలన అంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు దగ్గర దగ్గర ఇంకొక 2 నెలలు అవుతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తుంది. సో ఈ సంవత్సరంలో కూడా అంటే రుణమాఫీ చేయడం జరిగింది. బట్ అది ఎక్కువ మందికి జరగలేదు అన్న ఆరోపణ కూడా వినబడుతుంది. అలాగే ఇచ్చిన 6 గ్యారంటీల్లో కూడా ఏవి సరిగ్గా అమలు కాలేనటువంటి దాఖలాలు ప్రజల్లో వినిపిస్తున్నటువంటి మాట ఇది మెయిన్. రెండోది ఈ హైడ్రా విషయం కూడా బాగా జనాల్లోకి ఏంటంటే తీవ్ర వ్యతిరేకత తీసుకొస్తుంది. చెరువుల్ని కాపాడడం నిజంగా తప్పు కాదు, కాకపోతే ఉన్నట్టుండి కూల్చేయడం కూడా కరెక్ట్ కాదు అనే మాట కూడా గట్టిగా వినబడుతుంది. అలాగే ఇంకా మూసి ప్రక్షాళన విషయానికి వస్తే కూడా వాళ్ళకి పునరావాస కేంద్రాలు కొంతమందికే చూపించి కొంతమందికి చూపించకపోవడం, చాలామంది ఏంటంటే కోట్లకు కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నటువంటి దాఖలాలు కూడా కనపడుతున్నాయి. బట్ వాళ్ళకి ఈరోజు 4-5 లక్షలకు మాత్రమే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి పంపిస్తున్నటువంటి దాఖలాలు కనపడుతున్నాయి. దానికి వాళ్ళు ఏకీభవించట్లేదు, ఒప్పుకోవట్లేదు. సో ఒక్కసారి వీటి మీద ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో వచ్చి 6 మాసాల పైన అవుతుంది ప్రభుత్వం. 9 నెలలు అవుతుంది. 9 నెలలు అవుతుంది. కాబట్టి ఇక్కడ పథకాలు అమలు చేసినారా లేదా అని చూడొచ్చు. ఎందుకంటే కొన్ని అయితే అమలు చేస్తున్నారు కదా. బస్సు మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి, సిలిండర్లు అయితేనేమి. సిలిండర్లు కూడా అందరికీ రావట్లేదు. అందరికీ సబ్సిడీ ఎవరికి ఇవ్వట్లేదు. కాదు, అవి వేస్తారండి, చెప్తారు, ఒక గైడ్ లైన్స్ ఇష్యూ చేసినారు, పథకం అమలు చేస్తున్నారు. ఆ నిధులు రావాలా అని అంటారులేండి. నిధులు పంపించేది కొంచెం టైం పట్టచ్చు. ఇప్పుడు గతంలో నేనే బీఆర్ఎస్ వ్యక్తిని కాదు, ఉన్నా తప్పు ఉన్నా లేకపోయినా విమర్శించడానికి. కాకపోతే ఏమి రానంటే ఎవరికైనా ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నాక నిర్ణయం ప్రకారము నిధులు కూడా విడుదల అవుతుంటాయి. గతంలో ఇక్కడ వచ్చిన సమస్య ఆంధ్రాలో వచ్చిన సమస్య కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే గతంలో శృతిమించిన అప్పులు చేసినారు గత ప్రభుత్వాలు. శృతిమించిన అప్పులు చేసి దానికి కంతులు వడ్డీలు కట్టాల్సింది ఉంటుంది. అదే ఒక పెద్ద భారమే వాళ్ళ భుజస్కంధాల మీద పడింది. ప్రస్తుతం వచ్చిన ముఖ్యమంత్రులు ఇక్కడ రేవంత్ రెడ్డి మీద కానీ అక్కడ చంద్రబాబు నాయుడు. వాటికి సర్దాలా, మళ్ళీ వీళ్ళ పథకాలు అమలు చేయాలా. వీలైన పథకాలు ప్రకటించేటప్పుడు చూసుకొని ప్రకటించాలి. ఎందుకంటే ఎంత రెవెన్యూ ఉంది ఏం కథ అనేది అంటే ఆ సంవత్సరానికి రాదు కానీ 2 సంవత్సరాలు వెనక్కి వస్తుంది. ఎందుకంటే బడ్జెట్ వేసేటప్పుడు యాక్చువల్ అకౌంట్స్ రావాలంటే 24వ సంవత్సరంలో బడ్జెట్ వేసేటప్పుడు 24వ సంవత్సరంలో యాక్చువల్ అకౌంట్స్ రావు, 23వ సంవత్సరంలో రివైజ్డ్ అకౌంట్స్ వస్తాయి, 22వ సంవత్సరంలో యాక్చువల్ అకౌంట్స్ వస్తాయి. ఆ 22వ సంవత్సరం రెవెన్యూ అయినా చూసుకొని ఆ రెవెన్యూ ప్రకారం అంతకంటే ఒక 10% ఎక్కువ చెప్పచ్చు, అంతకంటే ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉండదు. అది చూసుకొని వీళ్ళు మేనిఫెస్టోలు తయారు చేసుకొని ఈ పథకాలను చెప్పేసింటే ఇంత భారమే కూర్చుండదు. వీళ్ళేమి ఓట్లు సంపాదించుకోవాలని చెప్పి వాళ్ళకు తోచిన పథకాలను ప్రజల్లో ఏవి చేస్తే కనుక ప్రజలకు బాగుంటుంది అనే ఆలోచన చేసి కొన్ని పథకాలు ఇప్పుడు వచ్చిండే సమస్య ఏమిట్రా అంటే కన్సల్టెన్సీస్ పెట్టుకున్నారు. ఇక్కడ ఏదో కనుగోలా ఎవరినో పెట్టుకున్నారు. వాళ్ళేమి ప్రజల్లోకి వెళ్ళి మీకేమిస్తే బాగుంటుంది మీకేమిస్తే బాగుంటుంది అని అడిగితే ప్రజల్లో ఎన్నో కోరికలు కోరుతారు. ఆ కోరికలన్నింటినీ కోర్డీకరించి ఒక 4-5 పథకాలను అంటారు. అవి ఆ పథకాలను రాసిస్తే వీళ్ళు కూడా ఆ పథకాలను ఏదో చర్చించి పార్టీలో నిర్ణయం తీసుకొని అమలు చేస్తారు. అతనికి కూడా రెవెన్యూ చూసుకొని ఆ పథకాలు చెప్పడు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో చూసే చెప్తారు ఈ అడ్వైజర్స్. ఇవతల ప్రభుత్వానికి ఏం ఆదాయం వస్తుంది, ఈ ప్రజలు ఇవి కోరుకుంటున్నారు, వీటిని అనుసరించి మీరు ఈ పథకాలు పెట్టుకోవచ్చునని అంత వాళ్ళు చెప్పరు కన్సల్టెంట్స్. అవి యాక్చువల్గా ప్రభుత్వం లేకొచ్చినప్పుడు ఎస్టిమేట్స్ తయారు చేసేటప్పుడు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంటారు. ఈ పథకం అయితే సార్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఇంత ఖర్చు అవుతుంది, ఇంతమంది జనాభా ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి అర్హులైన వారు, ఇంత ఎస్టిమేట్ అంటే వాళ్ళకు ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉంటుంది కాబట్టి అంచనా వేయగలుగుతారు. ఈ కొనుగోలు వేయలేరు. ఆయన తనకు ఎవరో ఏజెంట్ ఉంటారు, తాలూకాకు ఒకరినో ఇద్దరినో పెట్టుకొని సర్వేలు చేస్తుంటారు. ఆ సర్వేల ప్రకారము స్కీములు ఇస్తారు. వీళ్ళు ప్రకటించిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టినాక ప్రకటించిన తర్వాత అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీ. ప్రకటించిన తర్వాత అమలు చేయడం ఒక ఎత్తు అయితే ఆ ఇచ్చిన మాట ఏదైతే ఉందో 100 రోజుల్లోనే అమలు చేస్తాను లేదా అంటే సీఎంగా సంతకం చేసిన తొలి రోజే నేను 6 గ్యారెంటీల మీద సంతకం చేస్తాను అన్న మాట కూడా వేరే ఉంటుంది కదా సార్.
ఉంటాయి చెప్తారండి. చెప్పినట్టు ఇమీడియట్గా చేయాలంటే చేయలేనప్పుడు చెప్పకూడదు అనేది కూడా ఉంటుంది కదా. ఉంటుంది. ఎవరైతే ఏ రాజకీయ పార్టీ అయితే ఆ పద్ధతులను ఆచరించుతున్నారు వాళ్ళకు తోసినట్టు చెప్తారు. చెప్పినాక ప్రజలు ఏదో ఓట్లేసింటారు. ప్రజలు కూడా స్కీములకే ఓట్లేసింటారా? ఎన్నో విషయాలను బట్టి వేసింటారు. అప్పటి గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాల, చెడు కార్యక్రమాల, అసంతృప్తి గత ప్రభుత్వం మీద ఉన్న పార్టీ మీద అసంతృప్తి, ఇవన్నీ కలుపుకొని ఎన్నో రకాలుగా ప్రజలు ఓట్లేసింటారు. వేసినాక ఈ హామీలకు ఒక కార్యాచరణ రూపొందించి పంపిస్తారు. అవి అమల్లో వచ్చినప్పుడు కొన్ని సమస్యలు వస్తుంటాయి, తప్పకుండా వస్తాయి. ఎందుకంటే ఏ పథకం తీసుకున్నా కానీ అర్హతలు అనేటివి కొన్ని పెడతారు. ఈ ఈ ఎకనామిక్ పొజిషన్ ఇది ఉంది, వీళ్ళకైతేనే కార్డు హోల్డర్లకు ఇస్తాము, ఇటువంటివన్నీ కొన్ని పథకాల్లో కండిషన్స్ షరతులు పెడతారు. షరతులు పెట్టినప్పుడు అవి కిందికి పోతాయి కదా. కిందికి పోయినప్పుడు ఈ ఆఫీసర్లు సర్వే చేస్తారు. నువ్వు ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసిన కుటుంబాలనే తీసుకుంటారు. వచ్చేసరికి ఏమవుతుంది, గతంలో ఒకటి పెట్టిన్నారు, ఏదో ఒక పథకంలో మీ కుమారుడు ఉద్యోగం చేసినా కానీ, మీ ఇంట్లో 4 చక్రాల బండి ఉన్నా కానీ, 300 యూనిట్లు కరెంటు కాలినా కానీ ఈ పథకం అమలు కాదు, మీకు అర్హులు కారు అని చేసినారు. చేసి తెలికి చాలామంది మీరు నేను ఎకనామిక్ పొజిషన్ ఒకటిగానే ఉంటుంది. ఏదో మీ పిల్లలు చదువుకొని ఉద్యోగంలో చేరింటారు. అప్పుడు మీకు రాదు, నాకు వస్తుంటుంది. మీకంటే కూడా కొంచెం నాకు బాగుంటుంది ఎకనామిక్ పొజిషన్, అయినా నాకు వస్తుంది, నేను అర్హునవుతాను, మీరు కారు. ఇటువంటి సమస్యలు వస్తాయి, ఆచరణలో వస్తుంటాయి. ఏ పార్టీ రాజకీయంలోకి వచ్చినా కానీ, ఏ పార్టీ అధికారంలోకి ఉన్నా కానీ చెప్పిన మేనిఫెస్టోలు చెప్పినవి ఖచ్చితంగా 100కు 100% అమలు అవుతుందంటే ఎక్కడా కాదు. కానీ ప్రజలు కూడా ఓట్లు ఈ హామీల మీదనే వేస్తున్నారని అనుకుంటున్నారా? వాళ్ళు ఎన్నో చూసి విషయాలను చూసి వాళ్ళు ఓట్లు వేస్తుంటారు.